మనం అనుకున్న అయ్యారు కదంతటిని బాగానే తీసాం రా. బాగా అలసిపోయాను రా, కొంచెం సేత తీరాలనిపిస్తుంది. అవునరా, ఒళ్ళు హోనం అయిపోయింది, కొంతసేపు పడుకుని పోదాం. నేననేది ఈ సేత కదరా శంకర, ఆ సేత. ఏంట్రా అందరూ నా వైపు చూస్తున్నారు? అమ్మాయినంటే నేను ఎక్కడ తేను? అయ్యో బాబోయ్, నా సరోజా. అయినా ఊరి దాటి వస్తుందంటావా? 50 రూపాయలు ఎక్కువ వస్తే అదే వస్తుందిరా, ఆలోచించు. అయినా నీ ఉతుకుల్లో పని పెడతాను అంటే అది వస్తుందా? నీ ఇదిగో ఈ 50 రూపాయలు తీసుకుని సరోజాని సరి చేసుకుని తీసారా. సరే చెయ్యక సత్తానా? ఇలా కళ్ళు సరోజ మీద పడ్డాయి. ఎలా తీసాం చూడరా. ఇది ఒకటిగా. సరోజా, సరోజా. ఏం తెచ్చా? ఇవిగో పూలు పళ్ళు. అంతేనా? పైసలు కూడా తెచ్చాను. సరే రా. సరోజా, ఎన్నాళ్ళు నీ పని చేసుకుంటావు? నిన్ను మనువాడు అనుకుంటున్నా. జీవితాంతం బాగా చూసుకుంటా. నాతో వస్తావా? అబ్బో, నా దగ్గరకు వచ్చే ప్రతి గొట్టంగాడు చెప్పేది ఇదే. గొట్టంలో ఘాటు దిగాక మొత్తం మర్చిపోతారు. అబ్బే, నే అటుంటోని కాదే. సరే గాని మేమంతా ఒక నాటకం వేస్తున్నాం, అందులో నువ్వు చేస్తావా? ఊరికని కాదులే, డబ్బులు ఇస్తాను. ఎంత? 100. సరే కానీ జాగ్రత్తగా తీసుకెళ్ళి జాగ్రత్తగా తీసుకురావాలి. నీకెందుకే, నేను ఉన్నాను కదా. నలిపేద్రా బాబు, చెయ్యి నొప్పి పెడుతుంది.